ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని 22వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. కామము, క్రోధము, లోభము అను ఈ మూడు కూడా మూడు విధములైనటువంటి నరక ద్వారాలు. ఇవి తనకు నాశనము కలుగజేయను. కాబట్టి ఈ మూడింటిని విడనాడవలెను. అనగా కామము, క్రోధము, లోభమును మూడు విధములు ఈ అసుర సంపద నరకమునకు ద్వారములని చెప్తారు. ఈరోజు చెప్పినటువంటి 22వ శ్లోకంలో ఈ కామాదులను తొలగించుకునేవాడు పరమశ్రేయమును పొందినని సెలవిస్తున్నారు. ఏతైర్విముక్తః కౌంతేయ తమో ద్వారై త్రిభిర్నరః ఆచరత్యా ఆత్మన శ్రేయస్తతో యాతి పరాంగతిం. కౌంతేయ, ఓ అర్జున, ఏతై త్రిభిః మూడైన తమోద్వారై నరక ద్వారముల నుండి విముక్త బాగుగా విడబడినట్టి నరహ మనుజుడు ఆత్మనః తనకు శ్రేయ మేలును ఆచరతి కావించుకొనుచున్నాడు. తతః అందువలన పరాంగతిం సర్వోత్కృష్టమగు మోక్షగతిని యాతి పొందుతున్నాడు. ఓ అర్జున, కామ, క్రోధ, లోభం అనేటువంటి ఈ మూడు నరక ద్వారముల నుండి బావుగా విడుబడిన మనుషుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు. అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుతున్నాడు. కామ, క్రోధ, లోభం అనేటువంటి ఈ మూడు దుష్కర్మలు ఉన్నంత వరకు ఎవడను వృద్ధిలోకి రాలేడు, హితమును పొందలేడు, తనకు మేలు వనర్చుకొనలేడు. అందుచేత మొట్టమొదటి వారిని తొలగించి వేయవలనియు అప్పుడు మాత్రమే మానవుడు తనకు శ్రేమ వనగుచ్చుకొనని సర్వోత్తమగు మోక్ష పదవిని అడగలని భగవాన్ మనకి ఇక్కడ బోధిస్తున్నారు. సాయిరామ్.